హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ ఈరోజు యాక్చువల్లీ చాలా కొంచెం హ్యాపీ మూడ్లో ఉన్నారు. వై? బికాజ్ నేను సెన్స్ చేస్తున్నది ఏంటి అని అంటే, కమ్యూనికేషన్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. అంటే సో మెనీ గాట్ మెసేజెస్ ఆర్ కాల్స్ ఫ్రమ్ యువర్ పర్సన్. ఈ పర్సన్ మీతో చాలా యాంగ్జైటీతో ఉన్నారు మాట్లాడాలని, అండ్ మీరు మార్నింగ్ నుండి చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. అది దేనికోసం అంటే, మీ పర్సన్ మీతో ఎందుకు కాంటాక్ట్లోకి రావట్లేదు అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు. కానీ ఈ పర్సన్ మేబీ లాస్ట్ 24 hours మీకు మెసేజ్ ఆర్ కాల్ చేసి మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి వచ్చారు. సో దట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ హ్యాస్ ఎండెడ్. సో నౌ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో నౌ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది చూస్తే, హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్స్ నడుస్తాయి. ఈ January 31st వరకు కూడా మీ లైఫ్లో మీకు ఎలా అనిపిస్తుందంటే, మీ పర్సన్తో ఫస్ట్ టైం మీరంత ఫ్రాంక్గా ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు అనిపిస్తుంది మీకు. అండ్ మీ పర్సన్ కూడా చాలా లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతారు మీతో అంతసేపు మాట్లాడినందుకు. చాలా డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకుంటారు మీరిద్దరూ. ఎప్పుడైతే ఈ డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయో అప్పుడే మీరిద్దరూ ఇంకా దగ్గర అవడం అనేది జరుగుతుంది. సో ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ ఎవరికైతే కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదో ఈ మంత్లో, మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. అండ్ సో మెనీ ఆర్ హ్యావింగ్ సో మెనీ ఆప్షన్స్. అండ్ కొంతమంది సింగిల్గా ఉండడానికే ప్రిపేర్ అవుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే, మీ పర్సన్ ఎవరైతే మీతో కాంటాక్ట్లోకి వచ్చారో అండ్ ఆల్రెడీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిందో, వాళ్ళు నెక్స్ట్ 3 monthsలో మీ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుంది. ఈ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా మ్యారేజ్ చేసుకోవడమో, లేదా మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పరిచయం చేయడం అండ్ మ్యారేజ్ అరేంజ్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇన్ ద కమింగ్ 2-3 months. అండ్ అరౌండ్ దిస్ వ్యాలంటైన్స్ డే ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి కాదు, ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఈ పర్సన్ మీకు మేబీ అరౌండ్ వ్యాలంటైన్స్ డే మీకు కాంటాక్ట్లోకి వచ్చారు. అండ్ దిస్ ఇయర్ మీరు ఇన్ కేస్ మీరు అన్మ్యారీడ్ అనుకుంటే, అన్మ్యారీడ్ అయితే మీరు మీ రిలేషన్షిప్కి ఒక మెమరబుల్ డేగా జరుపుకుంటారు, లేదా మీరు అదే యానివర్సరీగా అనుకుంటారు. అలా కొన్ని స్వీట్ మెమరీస్ అనేవి జరగబోతున్నాయి దిస్ వ్యాలంటైన్స్ డే 14th February. ఓకే, సో ఈ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి, అండ్ వై దే ఆర్ హోల్డింగ్ బ్యాక్, అండ్ వై దే వర్ హైడింగ్ సో మెనీ సీక్రెట్స్, హైడింగ్ థింగ్స్, హైడింగ్ ఎమోషన్స్, ఫీలింగ్స్, ఇవన్నీ కూడా మీతో చెప్తారు ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, ఎవరికైతే కమ్యూనికేషన్ స్టార్ట్ అయిందో ఆల్రెడీ వాళ్ళకి ఏమని చెప్తున్నారు. అండ్ చెప్పిన తర్వాత కూడా ఈ పర్సన్ని మీరు ట్రస్ట్ చేస్తారా అంటే, ఎస్, ట్రస్ట్ చేస్తారు, సెకండ్ ఛాన్స్ ఇస్తారు. బట్ ఈ పర్సన్ చేంజ్ అవుతున్నారా, మీకోసం చేంజ్ అవ్వాలి, మీకు నచ్చినట్టు ఉండాలి అని ఈ పర్సన్కి ఉందా అంటే, ఎస్ ఉంది, 100%. దిస్ పర్సన్ ట్రూలీ లవ్స్ యూ. కానీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ అని అంటే, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఈ పర్సన్కి. లైక్ ఇప్పుడు చెప్పినట్టుగా నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఈ పర్సన్ మీతో చెప్తారు, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాను, అందుకే నో కాంటాక్ట్లో ఉన్నాను, ఇలా చెప్తారు. బట్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అంటే మిమ్మల్ని మళ్ళీ హెల్ప్ అడుగుతారు. ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ హెల్ప్ అంటే మేబీ రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్కి మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు. సో నౌ అగైన్ దే వాంట్ యువర్ సపోర్ట్. మిమ్మల్ని ఒక కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఆర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్, 9 ఆఫ్ పెంటకల్స్ ఈ ఎనర్జీలో చూస్తున్నారు. మీరు ఒక ఎంప్రెస్ అనమాట. యు ఆర్ ఎన్ ఎంపాత్ అంటే మీరు ఒక జాలి, దయ ఇలాంటి గుణాలు ఎక్కువ ఉంటాయి మీకు. సో ఈ పర్సన్కి తెలుసు మీరు ఎలాంటి వారు అనేది. మీరు ఎలాంటి ప్రాబ్లమ్నైనా సింపుల్గా సాల్వ్ చేసేస్తారు, అంత క్యాపబుల్ పర్సన్ మీరు. అండ్ యు ఆర్ వెరీ అబండెంట్, గుడ్ లుకింగ్ అండ్ సాఫ్ట్ స్పోకెన్ అనమాట. మీకు ఎవరైనా ఇట్టే అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ పర్సన్తో నో కాంటాక్ట్లో ఉన్నారో ఈ పర్సన్ మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు అని కొంచెం వరీ అయ్యారు. ఎందుకంటే మీకున్న ఈ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో ఇవి ఎవరికి ఉండవు. జనరల్గా రేర్ కేసెస్లో ఇలాంటి వాళ్ళని చూస్తుంటాం మనం. సో మీ పర్సన్ కూడా అదే అనుకున్నారు. మీలాంటి వాళ్ళు మీ పర్సన్ లైఫ్లో ఉండడం అంటే అది గాడ్స్ గిఫ్ట్. మిమ్మల్ని ఇంకెవరితోనో రీప్లేస్ చేసేద్దామని ట్రై చేశారు ఈ పర్సన్, బట్ నాట్ పాసిబుల్ అని తెలుసుకున్నారు తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని కనుక హ్యాపీగా ఉంచగలిగితే, మీతో కనుక కాంటాక్ట్లో ఉండగలిగితే ఈ పర్సన్కి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. ఈ పర్సన్ మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు లైక్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఇవన్నీ తెలుసుకుంటున్నారు ఈ పర్సన్. ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు అవన్నీ అండ్ లాట్ ఆఫ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్లో చెప్తారు, మీకు లైక్ మెసేజ్ ఆర్ కాల్. ఈ పర్సన్ ఏం చెప్పబోతున్నారంటే మీకు ఓకే మీకోసం మీ పర్సన్ మీకు నచ్చినట్టుగా చేంజ్ అవుతారు. కానీ ఇక్కడ ఏంటంటే తనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ థింగ్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇలాంటివి ఉన్నాయి. సో ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి నాకు అంత ఎనర్జీ అనేది ఫీల్ అవ్వట్లేదు ఆర్ రీసోర్సెస్ లేవు, అలాంటివన్నీ మీకు చెప్తారు. ఓకే మీ పర్సన్కి తన లైఫ్లో హెల్ప్ చేసేవాళ్ళంటూ ఎవరు లేరు. బట్ మీ పర్సన్ ఎవరినైనా హెల్ప్ అడిగితే వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మీరేంటంటే మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ ఏదైనా హెల్ప్ అడిగితే వెంటనే మీరు హెల్ప్ చేశారు. బట్ అగైన్ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని హెల్ప్ అడిగితే మీరు చేయాలా వద్దా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు చేయండి. అండ్ ఇక్కడ మీ పర్సన్ పైన ఇంకా మీకు ఆ ట్రస్ట్ అనేది ఇంకా రాలేదు. ఎందుకంటే మిమ్మల్ని పదే ఈ పర్సన్ గోస్ట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని గోస్ట్ చేశారు పదే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇదంతా కూడా బికాజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీసే. కానీ మీరేమనుకున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏదో డిఫరెంట్గా మీతో బిహేవ్ చేస్తున్నారు, మీ పైన ఫీలింగ్స్ లేవు, ఈ రిలేషన్షిప్ పైన ఇంట్రెస్ట్ లేదు మీ పర్సన్కి, ఇలా ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడ మీ పర్సన్ చేసిన మిస్టేక్ అది. మీ పర్సన్ మీకు అన్ని విషయాలు చెప్పి కనుక ఉంటే మీరు అలా ఫీల్ అయ్యేవారు కాదు. మీకు తోచిన హెల్ప్ మీరు చేస్తూ ఉండేవారు. సో ఇద్దరూ హ్యాపీగా ఉండేవారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఐసోలేట్ అయిపోతారు. ఒక చైల్డిష్ మెంటాలిటీ అనమాట. ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా భయపడతారు చిన్నపిల్లలు, ఆ టైప్లో ఉంటుంది మీ పర్సన్ మెంటాలిటీ. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయరు, ఆ ప్రాబ్లం నుండి ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తారు. మిగతా ప్రాబ్లమ్స్ అయితే ఓకే, బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే ఎస్కేప్ అయితే అవి ఇంకా సీరియస్ అవుతాయి. సో ఇక్కడ ఈ పర్సన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. కానీ ఈ పర్సన్కి హెల్ప్ చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు.
సో ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని హెల్ప్ అడగడానికి రెడీ అవుతున్నారు. బట్ ఆర్ యూ గోయింగ్ టు హెల్ప్ దెమ్ ఆర్ రిజెక్ట్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ అసలు ఈ పర్సన్ ఏంటి అని అంటే మీకోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తానంటారు. మీ రిలేషన్షిప్ లేకపోతే తన లైఫ్లో ఏదో మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నాను, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, లైక్ నిద్ర పట్టట్లేదు, ఇలాంటివన్నీ మీతో చెప్తారు. కానీ మీ ప్రాబ్లమ్స్ కూడా మీకున్నాయి. మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని ఎప్పుడు మీ పర్సన్ అడగలేదు ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఎప్పుడు తన ప్రాబ్లమ్స్, తన సిచ్యువేషన్ ఇదే చెప్పేవారు. కానీ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవేమీ ఎప్పుడు అడగలేదు. సో నా ఈ పర్సన్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు అసలు ఎలా ఉన్నారు, మీ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ ఇప్పుడు అడగడం స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్. ఎప్పుడైతే ఈ పర్సన్ అవన్నీ మీతో అడుగుతున్నారో మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఈ పర్సన్ మీకు చాలా సపోర్టింగ్గా ఉంటారు ఇన్ ద ఫ్యూచర్. ఓకే, ఈ పర్సన్ విషయం పక్కన పెడితే ఫర్ సమ్ ఆఫ్ యూ వన్ న్యూ పర్సన్ ఎంటర్స్ యువర్ లైఫ్. ఒక న్యూ పర్సన్, యూ నో దిస్ పర్సన్, దిస్ న్యూ పర్సన్. ఈ పర్సన్ ఏంటి అని, న్యూ పర్సన్ ఏంటి అంటే దిస్ పర్సన్ కొంచెం డార్క్ కంప్లెక్షన్ బట్ వెరీ రిచ్ పర్సన్. ఒక బిజినెస్ పర్సన్, ఒక బిజినెస్ ఓనర్. అండ్ మీతో డిస్టెన్స్లో ఉన్న పర్సన్, అంటే డిస్టెన్స్ రిలేషన్ ఇది. మీరున్న సిటీలో ఈ పర్సన్ లేరు. బట్ స్టిల్ ఈ పర్సన్ ఈవెన్ దో వెరీ బిజీ పర్సన్, ఎవ్రీ మినిట్ మీతో కాంటాక్ట్లో ఉంటారు. సపోజ్ మీరు రోజంతా రోజంతా మాట్లాడుతూనే ఉంటారు. అంటే కొంచెం ఈగో అండ్ ప్రైడ్ అలాంటివి ఉండవు ఈ పర్సన్కి. నేను పెద్ద బిజినెస్ ఓనర్ని కదా, మీతో ఎలా డైలీ అంటే రోజంతా హోల్ డే ఎలా మాట్లాడుతూ ఉండిపోవాలి, ఆ టైప్లో ఉంటారు జనరల్గా బిజీ పీపుల్. బట్ ఈ పర్సన్ అలా మాట్లాడరు. ఎంత బిజీ ఉన్నా మీరు మెసేజ్ చేయగానే వెంటనే మీకు రిప్లై వస్తుంది. సో మీరు ఎవరైతే పాస్ట్ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారో మీరు ఇవన్నీ కంపేర్ చేసి చూసుకుంటారనమాట. ఎవరైతే మీరు చాలామంది ఇక్కడ కొన్ని కనెక్షన్స్ని డివైన్ కనెక్షన్ అని, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని, ట్విన్ ఫ్లేమ్ అని అనుకుంటూనే మీరు ఆ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారో, వాళ్ళు ఎప్పుడైతే మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఒక న్యూ పర్సన్ని కలుస్తారో, వాళ్ళతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు పాస్ట్ పర్సన్ కమ్యూనికేషన్ అండ్ న్యూ పర్సన్ కమ్యూనికేషన్ కంపేర్ చేసి చూసుకుంటారనమాట. కంపేర్ చేసి చూసిన తర్వాత మీకు అర్థమయ్యేది ఏంటంటే ఓకే దట్ పాస్ట్ పర్సన్ ఈజ్ జస్ట్ నేను జస్ట్ అలా విజువలైజ్ చేసుకున్నాను, అలా ఇమాజిన్ చేసుకున్నాను, ఇలా అనుకుని మీరు ఓకే దిస్ న్యూ పర్సన్ ఈజ్ వెరీ స్పిరిచువల్ పర్సన్ లైక్ డివైన్ కనెక్షన్ ఇలా అనుకుంటారు మళ్ళీ. సో ఇలా మీ థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ కొన్ని మంత్స్ ఈ న్యూ పర్సన్తో కాంటాక్ట్లో ఉన్న తర్వాత మళ్ళీ మీరు ఏం రియలైజ్ అవుతారంటే మీరు చేస్తున్న మిస్టేక్, అగైన్ యు ఆర్ డూయింగ్ ఏ మిస్టేక్. మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారు. ఏంటి ఆ తప్పు అంటే మీరు ఆల్రెడీ ఒక పర్సన్ మీకు చాలా కార్మిక్ లెసన్స్ అనేవి నేర్పించారు. మీకు మీరు ఎలా ఉండాలి, అసలు ఎలాంటి పర్సన్ని మీ లైఫ్లో యాక్సెప్ట్ చేయాలి యాజ్ ఏ పార్ట్నర్, ఇలాంటిదంతా మీ పాస్ట్ పర్సన్ మీకు ఆ కార్మిక్ లెసన్స్ అనేవి నేర్పించి అప్పుడు మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు. బట్ అగైన్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్ అనమాట. అంటే మీరు మీ పాస్ట్ పర్సన్తో ఎలా బిహేవ్ చేసేవారో దిస్ న్యూ పర్సన్తో కూడా మీరు అలానే బిహేవ్ చేస్తున్నారు. ఓకే, అంటే మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది అనే ఫియర్ అనేది మీకు ఉంటుంది. ఇంకా ఆ ఫియర్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అవుతుందో మళ్ళీ మీరు ఏమనుకుంటారంటే అసలు మీ లైఫ్లో ఎవరూ వద్దు, ఈ రిలేషన్షిప్స్ నమ్మకూడదు, ఓకే సింగిల్గా ఉండడం బెటర్, ఇలాంటి వాళ్ళని నమ్మే కంటే సింగిల్గా ఉండడం బెటర్, ఇలా ఫీల్ అవుతారు మీరు. అండ్ అగైన్
ఓకే, వై న్యూ పర్సన్కి ఎందుకు మళ్ళీ కమిట్ అవ్వాలి, ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ రావని ఏంటి గ్యారంటీ అని మళ్ళీ మీరు మీ పాస్ట్ పర్సన్కే కమిట్ అయి ఉంటారు. ఓకే, సో ఇలాంటి సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. కొంతమంది లైఫ్లో ఇలా జరుగుతుంది. బట్ కొంతమంది ఎవరైతే చాలా ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళు, అకార్డింగ్ టు దిస్ రీడింగ్ నేను చెప్తున్నాను, మీరు ఎలా ఆలోచిస్తారంటే, సో పాస్ట్ పర్సన్తో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాం, చాలా టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేసాం, బట్ నో యూజ్, మీకు ఒక సెటిల్మెంట్ అనేది రాలేదు, మీ టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఇలా ఫీల్ అయ్యి వెంటనే మీరు సింగిల్గా ఉండడానికి డిసైడ్ అవుతారు. ఓకే, దెర్ ఈజ్ నో అదర్ న్యూ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ అన్నట్టు మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారనమాట. సో బై ద ఎండ్ ఆఫ్ January 2026 మీ పర్సన్కి మీకు మధ్య ఆ కమ్యూనికేషన్ చాలా డీప్ కమ్యూనికేషన్, డైలీ చాలాసేపు మాట్లాడుకుంటారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఇద్దరూ కూడా లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతారు. అండ్ సమ్ టైమ్స్ మీకు మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది, ఈ పర్సన్ నిజంగా చేంజ్ అయ్యారా, ఈ కంటిన్యూ అవుతుందా ఈ కమ్యూనికేషన్, లేదా సడన్లీ కట్ అయిపోతుందా అని మీరు మీ పర్సన్ అడుగుతారు కూడా, సేమ్ డౌట్. ఈరోజు మాట్లాడారు, రేపు మాట్లాడతారా, ఈరోజు నాతో ఉన్నారు, రేపు ఉంటారా, ఇలాంటి డౌట్స్ అనేవి వస్తాయి మీకు. అవే డౌట్స్ మీ పర్సన్ మీరు అడుగుతారు. బట్ వాట్ దిస్ పర్సన్ సేస్ అంటే, ఇవి 2 రిప్లైస్ వస్తాయి. లైక్ మీ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ కంప్లీట్గా ఎప్పుడైతే క్లియర్ అయిపోతాయో అప్పుడు మళ్ళీ మీరు ఓల్డెన్ డేస్లో, అంటే మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయిన కొత్తలో మీరు ఎంత హ్యాపీగా ఉండేవారో అంత హ్యాపీగా ఉండొచ్చు మనం, ఇలా చెప్తారు ఈ పర్సన్. అండ్ అంత చెప్పినా కూడా మీరు ఈ పర్సన్ మీద డౌట్ పడుతూ ఉంటారు. ఏంటి అని అంటే, మీకు మైండ్లో ఉన్నది ఒకటే డౌట్, ఈ పర్సన్ ఇంత సెపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్లో ఉన్నారు, ఈ టైంలో, ఈ సెపరేషన్లో మీతో దూరంగా ఉన్న టైంలో ఈ పర్సన్ నిజంగా ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నారా, లేదా ఆర్ దే ఎంటర్టైనింగ్ థర్డ్ పార్టీ? మీ పర్సన్ సింగిల్గా ఉన్నారా, థర్డ్ పార్టీతో ఉన్నారా ఈ సెపరేషన్లో అనేది మీకు కావాలి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ పర్సన్ అడుగుతారు. బట్ ఇక్కడ కొంతమంది విషయంలో మాత్రం మీరు తప్పకుండా కాంప్రమైజ్ అయిపోతారు. ఎందుకంటే విత్ థర్డ్ పార్టీ, సపోజ్ ఈ థర్డ్ పార్టీ గనక అదొక కమిటెడ్ రిలేషన్షిప్ అయితే మీ పర్సన్కి మీరు కమిట్మెంట్, మీకు మీ పర్సన్ మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు కాంప్రమైజ్ అయిపోతారు ఈ విషయంలో. ఎందుకంటే కొన్ని రిలేషన్షిప్స్ అలానే ఉంటాయి. మీ పర్సన్ ఆ రిలేషన్ని ఇగ్నోర్ చేయలేరు, ఆర్ దే కాంట్ లీవ్ దట్ పర్సన్. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు కూడా అంతే, మీ పర్సన్ని వదిలేయలేరు, అలానే మీ పర్సన్తో మీరు కలిసి ఉండలేరు కూడా. సో అలాంటి సిచ్యువేషన్కి సొల్యూషన్ ఏంటి అంటే కాంప్రమైజ్. ఓకే, సో అదే జరుగుతుంది ఇక్కడ. కొంతమంది విషయంలో అది జరుగుతుంది బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. బట్ ఇదొక డిఫరెంట్ ఎనర్జీ అయితే వస్తుంది మీ పర్సన్ సైడ్ నుంచి. బట్ ఏంటి ఆ డిఫరెంట్ ఎనర్జీ అంటే, ఈ పర్సన్ అడిగినా అడగకపోయినా ఎవరైతే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో దట్ థర్డ్ పార్టీ ఎవరు ఏమీ అనకుండానే మీ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళిపోతారు. బట్ అది కొంచెం టైం టేకింగ్, బట్ అయినా కూడా అది జరుగుతుంది. ఓకే, కానీ అది ఇప్పుడప్పుడే జరిగిపోతుందనంటే నో, ఇట్ టేక్స్ అరౌండ్ 1 or 2 years. అక్కడ మీరు షాక్ అవుతారు. మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీని ఫోర్స్ చేయరు మీ పర్సన్ని వదిలేయమని, మీరు కూడా మీ పర్సన్ని అడగరు థర్డ్ పార్టీని వదిలేయమని. కానీ ఇక్కడ ఏంటంటే ఆ థర్డ్ పార్టీ వాళ్ళంతటా వాళ్ళే దూరం అయిపోతారు మీ పర్సన్కి, మీ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళిపోతారు. వై ఐ డోంట్ నో, మేబీ అది
యూనివర్స్ ప్లాన్ అదంతా. అలా ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళంతట వాళ్ళు అంటే, ఇక్కడ ఏంటంటే దట్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ని ఈ థర్డ్ పార్టీ వదిలేసి ఉండడం ఇష్టం లేదు. సో అక్కడ కొన్ని ఉన్నాయి, కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ లాంటివి ఏవో ఉన్నాయి. మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ, మీ పర్సన్ ఫ్యామిలీ ఆర్ అదర్ రిలేటివ్స్ అలాంటి వాళ్ళు అందరూ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం, సీరియస్ ఇష్యూస్ ఏవో ఫేస్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. కానీ అవన్నీ మీతో చెప్తారు కేర్ఫుల్గా. అన్నీ ఒకే రోజు చెప్పరు, అప్పుడప్పుడు కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తూ ఉంటారు ఇవన్నీ అని అంటే, మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు ఇవన్నీ. మీ పర్సన్ తన కోసం తను చెప్పాలనుకుంటున్నారు. తను ఎందుకు అసలు సెపరేషన్లో ఉంటున్నారు, తన లైఫ్లో జరుగుతున్నది ఏంటి, మీరేమనుకుంటున్నారు, మీరు అనుకున్నదంతా కొంచెం డిఫరెంట్గా మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్నది ఏది కూడా మీకు తెలియదు. మీ పర్సన్ చెప్పరు. మీ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఇంకెవరి దగ్గర ఉండదు. సో మీరు ఆ డిలెమాలో ఉండిపోతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేశారు, నో కాంటాక్ట్లో పెట్టారు, ఇదొక్కటే తెలుసు మీకు. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు. సో ఈ పర్సన్ విత్ ప్రూఫ్ మీకు అన్నీ చూపిస్తారు తర్వాత. సో నౌ దే వాంట్ టు హ్యావ్ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. మిమ్మల్ని ఎక్కడైనా మీట్ అవుదామని కానీ, ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడాలి అని కానీ ఇవన్నీ అడుగుతారు మిమ్మల్ని. అండ్ అదంతా కూడా జరుగుతుంది ఇన్ ద కమింగ్ వీక్స్ ఆర్ వ్యాలంటైన్స్ డే ఆర్ ఎనీ స్పెషల్ ఒకేషన్. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, వాటికి మీరు అటెండ్ అవ్వడం, అండ్ అప్పుడు మీరు ఈ హార్ట్ ఫెల్ కాన్వర్సేషన్స్ అనేవి నడవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. సో ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ ఈ పర్సన్ తన బిహేవియర్ని చేంజ్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. వై? బికాజ్ దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. ఈ పర్సన్ మిమ్మల్ని ఒక యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ లాగా చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అంత ఈజీగా వదులుకోవడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. ఓకే, సో అది ఇక్కడ మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. మిమ్మల్ని అంత బాధ పెట్టడం కూడా మీ పర్సన్కి ఇష్టం లేదు. ఇక్కడ మీ పర్సన్ వెరీ సాఫ్ట్ మెంటాలిటీ. ఈవెన్ దో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా పేషెన్స్తో అవన్నీ హ్యాండిల్ చేస్తారు ఇక్కడ మీ పర్సన్. కానీ ఏంటంటే మీకు ఒక రాంగ్ ఇంప్రెషన్ పడింది మీ పర్సన్ పైన బికాజ్ ఆఫ్ దిస్ సెపరేషన్, గోస్టింగ్, నో కాంటాక్ట్, థర్డ్ పార్టీ, వీటి వల్ల మీకు రాంగ్ ఇంప్రెషన్ పడింది మీ పర్సన్ పైన. అదర్వైజ్ మీ పర్సన్ ఈజ్ ఎ వెరీ కైండ్ పర్సన్, వెరీ ఇన్నోసెంట్, చైల్డిష్ మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పర్సన్, అండ్ వెరీ గుడ్ లుకింగ్ పర్సన్. ఓకే, యూ కుడ్ బీ డీలింగ్ విత్ ఏరీస్, లియో, సాజిటేరియస్, లీబ్రా, వర్గో అండ్ క్యాప్రికాన్. ఓకే, సో ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది మనకి. మేష, సింహ, ధనుష్ రాశులు, వృషభ, కన్య, తులారాశి, కుంభరాశి, మకర రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి కనిపిస్తున్నాయి. సో ఈ రాశుల్లో మీరు కానీ మీ పర్సన్ కానీ ఉండొచ్చు, లేదా అదర్ సైన్స్లో కూడా ఉండొచ్చు. బట్ అన్ని రాశుల వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అందుకే మీకు ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ సిగ్నిఫికెంట్ నంబర్ 6 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 555 అని టైప్ చేసి ఈ డివైన్ ఇంటర్వెన్షన్ని క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ డైలీ ప్రేయర్స్లో మీ పర్సన్ నుంచి మెసేజ్ రావాలి, కాల్ రావాలి, మీ పర్సన్ మీతో ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉండాలి, మీ పర్సన్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్ మీ పర్సన్ మిమ్మల్నే మ్యారేజ్ చేసుకోవాలి. ఇలాంటివి మీరు మీ డైలీ ప్రేయర్స్లో యాడ్ చేస్తున్నారు. మేనిఫెస్టేషన్, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్, స్ట్రాంగ్ ప్రేయర్స్ అనేవి చేస్తున్నారు మీరు. సో ఇవన్నీ కూడా డివైన్ డైలీ వింటుంది. డైలీ డివైన్ ఎనర్జీ
ఆ ప్రేయర్స్ అనేవి విని 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 ఆ ప్రేయర్స్కి ఆన్సర్స్ ఇప్పుడు ఇస్తుందన్నమాట. ఈ ఆన్సర్స్ ఎప్పుడైతే వస్తాయో మీ ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ ఆన్సర్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుండి. మీ పర్సన్ దగ్గర నుంచి ఒక మంచి రెస్పాన్స్ రావాలి అని అంటే ఇక్కడ యూనివర్స్ మీకు ముందు రెస్పాండ్ అవ్వాలి. సో ఇప్పుడు అదే జరిగింది. యూనివర్స్ మీకు రెస్పాండ్ అయ్యింది అండ్ మీ పర్సన్ని మీకు మళ్ళీ మీ లైఫ్లోకి తీసుకొస్తుంది. బట్ ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుందా? అగైన్ ఆన్ అండ్ ఆఫ్ అయినా సిచ్యువేషన్ ఇలానే ఉంటుందా లైఫ్ లాంగ్ అంటే అలా ఉండదు. లైఫ్ లాంగ్ అనేది లైఫ్ లాంగ్ సేమ్ సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎప్పుడు మారుతూనే ఉంటాయి. సో ప్రజెంట్ మీరు ఒకవేళ నో కాంటాక్ట్లో ఉంటే ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఎప్పుడైతే మీరు ఒక స్ట్రాంగ్ బాండింగ్లోకి వెళ్తారో ఆ రిలేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో వాట్ దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్, ఈ పర్సన్ లవ్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్, మీ లవ్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ డైలీ ఈ పర్సన్ మిమ్మల్ని కలవాలి, మాట్లాడాలి అనేది ఈ పర్సన్ లవ్ లాంగ్వేజ్ అయితే, మీ విషయంలో మీరు ఇచ్చిన మెసేజ్కి రిప్లై ఇస్తే చాలు మీకు అదే లవ్ లాంగ్వేజ్. కాంటాక్ట్లో ఉండాలి మెయిన్ అని కోరుకుంటారు మీరు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే కాంటాక్ట్లో ఉండాలి, బట్ ఇన్ పర్సన్ కాంటాక్ట్లో ఉండాలి, అప్పుడే ఆ రిలేషన్ ముందుకు వెళ్తుంది అనేది ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. కానీ ఇదంతా ఈ సిచ్యువేషన్షిప్ ఒక రిలేషన్షిప్గా చేంజ్ అవుతుంది. ద సేమ్ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ లైఫ్లో జరగబోయేది ఏంటి అసలు అంటే, దిస్ పర్సన్ విల్ ఫైట్ ఫర్ యువర్ కనెక్షన్. ఇక్కడ ఒకవేళ మీరు మీ మదర్తో ఎక్కువ కనుక ఎఫెక్షనేట్గా ఉంటే, ఇక్కడ ఈ పర్సన్ మీ మదర్ని కన్విన్స్ చేసి ఈ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్తారు. ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్, బోత్ ఆర్ అన్మ్యారీడ్. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ మీ పర్సన్ మదర్ కూడా ఇక్కడ ఈ రిలేషన్షిప్కి ఎగ్నెస్ట్ ఉన్నారు. సో ఇక్కడ ఈ పర్సన్కి ఆల్రెడీ చాలా రెస్పాన్సిబిలిటీస్లో ఉన్న ఈ పర్సన్ ఇప్పుడు ఇంకా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది యాడ్ అయింది. ఇక్కడ మీ మదర్ని అండ్ వాళ్ళ మదర్ని కూడా కన్విన్స్ చేయాలి ఫర్ దిస్ మ్యారేజ్. ఓకే, సో అది ఇక్కడ అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి పాయింట్ రెజొనేట్ అవ్వచ్చు. ఓకే, బట్ దిస్ పర్సన్ ఈజ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, జాబ్ ప్రాబ్లమ్స్. ఓకే, బట్ అయినా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏదైనా చేంజ్ అనేది వస్తుందా మీ పర్సన్ లైఫ్లో అసలు అంటే, మీ పర్సన్కి చేంజ్ అనేది వస్తుంది తప్పకుండా. బట్ ఎప్పుడు వస్తుందని అంటే ఆఫ్టర్ ఏప్రిల్ నుండి ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఒక చేంజ్ అనేది కనబడుతుంది, ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే బై దట్ టైం ఈ పర్సన్ మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి వచ్చేస్తారు, మళ్ళీ మీకు దగ్గర అవుతారు. ఈ పాయింట్ ఆల్సో అన్మ్యారీడ్ పీపుల్కి రెజొనేట్ అవ్వచ్చు. మ్యారేజ్ అవుతుంది ఇద్దరికి అని చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా అన్మ్యారీడ్ పీపుల్కి రెజొనేట్ అవుతాయి. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనే పాయింట్స్ అన్నీ కూడా ఆల్రెడీ కమిటెడ్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి రెజొనేట్ అవుతాయి. ఓకే, అండ్ కమింగ్ టు డ్రీమ్స్, ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని డ్రీమ్స్లో చూస్తున్నారు డైలీ. మీ పర్సన్కి అర్థం కానిది ఏంటి ఒక పాయింట్ అంటే,
ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయిందో మీ ఇద్దరి మధ్య, మీరు మీ పర్సన్కి డైలీ డ్రీమ్స్లో కనిపిస్తారు. ఆ డ్రీమ్ ఏదైనా అవ్వనివ్వండి, మీరు తప్పకుండా డ్రీమ్స్లో కనిపిస్తారు ఈ పర్సన్కి. మీతో చాలాసార్లు ఈ విషయం చెప్పే ఉండొచ్చు మీరు కాంటాక్ట్లో ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఏంటంటే అది అసలు ఎందుకు జరుగుతుంది అని అంటే, యూనివర్స్ ఈజ్ రిమైండింగ్ యువర్ పర్సన్ ఇది మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని పదే పదే యూనివర్స్ మీ పర్సన్కి చెప్తుందనమాట. బట్ ఈ పర్సన్కి అవన్నీ అర్థం కావు. ఈ పర్సన్ మేబీ మీ పర్సన్ ఫోకస్ ఇంకెక్కడ ఉండొచ్చు, లేదా ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఉండొచ్చు ఫోకస్ మొత్తం. సో అలా ఉంటుంది. ఈ పర్సన్ మైండ్ అంతా కూడా కొంచెం మిక్స్డ్ ఎనర్జీస్లో ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్ ఆ డ్రీమ్స్ మీద పెద్దగా ఫోకస్ పెట్టలేకపోయారు. బట్ అగైన్ ఈ పర్సన్కి మీరు కనిపిస్తున్నారు డ్రీమ్స్లో డైలీ. ఇప్పుడు మళ్ళీ మీతో చెప్తారు, ఇలా మీ డ్రీమ్స్లో డైలీ కనిపిస్తూ ఉంటారు. అసలు ఏంటి దీనికి రీజన్ అని ఈ పర్సన్ మిమ్మల్ని అడుగుతారు. మీరు ఆల్రెడీ ఈ పర్సన్కి మీరు కాంటాక్ట్లో ఉన్నప్పుడు కూడా చెప్పి ఉండొచ్చు మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని. కానీ అదంతా జస్ట్ ఏదో ఒక మీకు మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి మీరు అలా చెప్పి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఈ పర్సన్ అనుకున్నారు కూడా. కానీ అదంతా కూడా తర్వాత ఈ పర్సన్కి రియలైజ్ అవుతారు. ఏంటి అని అంటే, నిజంగా మీది మేబీ పాస్ట్ లైఫ్ కనెక్షనే అయ్యి ఉండొచ్చు అని ఒప్పుకుంటారు. ఎందుకంటే మీరు అండ్ మీ పర్సన్, మీ ఇద్దరి మధ్య ఉన్న ఎఫెక్షన్ ఈ పర్సన్ ఇంకెవరితోనూ చూడలేదు. ఓకే, యు ఆర్ లైక్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ సిస్టర్ ఆర్ ఈ పర్సన్కి చాలా ఒక నర్చరింగ్, కేరింగ్, ప్యాంపరింగ్ ఇలాంటి ఎనర్జీస్ ఇచ్చేవారు మీరు ఈ పర్సన్కి. బట్ ఈ పర్సన్కి ముందు నుండి అంత ప్యాంపరింగ్గా ఈ పర్సన్ ఎవరు చూసుకోలేదు. సో ఎప్పుడైతే మీరు మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో, ఈ పర్సన్ మీ దగ్గర ఒక కిడ్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. మీ పర్సన్ మీ దగ్గర కిడ్లా అలా ఉండడం, అలా మాట్లాడటం, అలా ఇన్నోసెంట్గా ఉండడం ఇదంతా మీకు నచ్చింది ఆల్రెడీ. ఇక్కడ మీ పర్సన్కి మీరు ఎలా ఒక ఫాదర్ ఆర్ మదర్లా మీ పర్సన్ని చూసుకోవడం అనేది మీ పర్సన్కి నచ్చింది. సో ఇలా మీరిద్దరూ చాలా దగ్గర అయిపోయారు విదిన్ షార్ట్ పీరియడ్. బట్ దిస్ రిలేషన్షిప్ ఒక క్యాజువల్ రిలేషన్షిప్గా స్టార్ట్ అయింది. జస్ట్ ఒక ఫిజికల్ అట్రాక్షన్తో స్టార్ట్ అయిన రిలేషన్ ఇది. నో అదర్ రిలేషన్. అప్పట్లో మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఇలా స్టార్ట్ అయింది. జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్తో స్టార్ట్ అయింది. ఆఫ్టర్ దట్ మీరు మీ పర్సన్ పైన ఫీలింగ్స్ పెంచుకున్నారు. అండ్ మీ పర్సన్ సేమ్, మీ పర్సన్ మీ తర్వాత మీ పైన ఫీలింగ్స్ పెంచుకున్నారు. బట్ ఈ పర్సన్ ఆ ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని హైడ్ చేస్తూనే వచ్చారు. కానీ తర్వాత రియలైజ్ అయ్యారు ఏంటి అని అంటే, ఎందుకు నాకు ఈ ఫీలింగ్స్ వస్తున్నాయి, ఈ పర్సన్ పైన ఎందుకు వస్తున్నాయి ఎమోషన్స్, నేను ఈ పర్సన్ని తలుచుకొని ఎందుకు ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను, ఇవన్నీ తర్వాత అనలైజ్ చేసుకున్నారు మీ పర్సన్. చేసుకున్న తర్వాత అర్థమైంది, దిస్ పర్సన్ ఈజ్ ఇన్ లవ్ విత్ యూ. ఓకే, ఈ రిలేషన్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్గా స్టార్ట్ అయిందనమాట. ఒక డీప్ బాండింగ్గా ఎండ్ అవుతుంది. అండ్ ఒక క్యాజువల్ రిలేషన్గా స్టార్ట్ అయిన రిలేషన్ అదొక జస్ట్ ఒక సిచ్యువేషన్షిప్, ఒక రిలేషన్షిప్గా చేంజ్ అయింది. బట్ ఎప్పుడైతే రిలేషన్షిప్గా చేంజ్ అయిందో, ఈ పర్సన్ మీకు కమిట్ అవుతారు అనుకునే టైంలో ఈ పర్సన్ సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేశారు. సో మీరేమనుకున్నారంటే, ఓకే క్యాజువల్ రిలేషనే ఎప్పటికైనా, ఇది ఎప్పటికీ డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వదు అని మీరు సైలెంట్ అయిపోయారు. బట్ సడన్లీ అగైన్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వడం, మళ్ళీ కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ మీ లైఫ్లో ఉండడం, మళ్ళీ సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేయడం, ఇదంతా ఒక సైకిల్లా రిపీట్ అవుతున్నా కూడా మీరు భరిస్తూ వచ్చారు.
అయినా కూడా ఈ పర్సన్ ఏంటి అని అంటే మిమ్మల్ని వదలలేకపోయారు, మిమ్మల్ని వదిలేసి మూవ్ ఆన్ అవ్వలేకపోయారు. బట్ మీరు కూడా చాలాసార్లు ట్రై చేశారు ఇక్కడ. మీ పర్సన్ని వదిలేద్దామని, మూవ్ ఆన్ అయిపోదామని ట్రై చేశారు, కానీ అది మీ వల్ల కూడా అవ్వలేదు. సో సమ్ టైమ్స్ మీకు అనిపిస్తుంది ఇలాంటి రిలేషన్స్ ఏమీ వద్దు, సింగిల్గానే ఉండిపోదామని, కానీ అది కూడా మీ వల్ల అవ్వట్లేదు. అగైన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ దిస్ పర్సన్. మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరికి మీరు కమిట్మెంట్ కానీ జస్ట్ ఒక ఫ్రెండ్షిప్ కూడా మీరు ఎప్పుడు ఎవరికి ఆఫర్ చేయరు. అలాంటి సిన్సియర్ పర్సన్ మీరు. బట్ ఇక్కడ మీ పర్సన్ సైడ్ చూస్తే దేర్ ఈజ్ ఎ థర్డ్ పార్టీ. బట్ ఎవరికైతే థర్డ్ పార్టీ ప్రాబ్లం లేదో వాళ్ళు మేబీ చాలా ఫాస్ట్గా రికన్సైల్ అయిపోతారు మళ్ళీ, అండ్ ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుంది. ఓకే, ఎవరైతే థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారో మీరు రికన్సైల్ అవుతారు బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. కానీ ఆ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్తుందానంటే అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఒక డీప్ బాండింగ్ చేంజ్ అవుతుంది, కానీ మ్యారేజ్ వరకు వెళ్ళిపోతుంది ఆ రిలేషన్ అంటే నేను చెప్పలేను అలా అని. ఓకే, ఎందుకంటే అన్మ్యారీడ్ పీపుల్ మధ్య ఉండే ఎనర్జీస్ అండ్ మ్యారీడ్ పీపుల్ మధ్య ఉండే ఎనర్జీస్ డిఫరెంట్ ఉంటాయి. సో రెండిటికి కంపారిజన్ అనేది మళ్ళీ కుదరదు. ఇద్దరికి ఒకే పాయింట్ రెజనేట్ అవుతుందంటే అవ్వదు. ఓకే, అండ్ సంబడీ ఈజ్ రిసీవింగ్ ఏ గుడ్ న్యూస్ రిగార్డింగ్ కెరీర్, జాబ్, న్యూ ప్రాజెక్ట్స్, న్యూ ప్రాపర్టీస్, ఇలాంటివేవో మీరు మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నాయి. ప్రాపర్టీస్ కొనాలనుకున్న వాళ్ళు ప్రాపర్టీస్ కొనవచ్చు, అండ్ న్యూ ప్రాజెక్ట్స్ ఏవో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, న్యూ వెంచర్స్, న్యూ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అది కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ కిడ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఆ గుడ్ న్యూస్ అనేది వినపడుతుందన్నమాట. ఓకే, సో అబండెన్స్ విషయానికి వస్తే మీరు ఎవరైతే బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో బిజినెస్లో మీరు ఏదో ఒక న్యూ ప్లాన్ ఏదో ఇన్వెంట్ చేస్తారు. ఆ న్యూ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది అండ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది చూస్తారు మీరు మీ బిజినెస్లో. సో అలా ఆ ఫినాన్షియల్ అబండెన్స్ అనేది మీకు అందుతుంది. లాట్ ఆఫ్ మనీ అనేది చూస్తారు మీరు ఇన్ ద కమింగ్ డేస్. అండ్ హెల్త్ విషయానికి వస్తే మీరు నీ పెయిన్స్తో బాధపడుతున్నారు ఇక్కడ ఎక్కువ మంది. ఓకే, నీ ఇన్ఫెక్షన్ ఆర్ నీ పెయిన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లడ్ ఇన్ఫెక్షన్, ఎక్కువ మీకు ఫీవర్ రావడం ఆర్ జాయింట్ పెయిన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. కానీ అది మీరు నెగ్లెక్ట్ చేస్తారు. బట్ అది టెస్ట్ చేపిస్తే మీకు తెలుస్తుంది ఆ ప్రాబ్లం అని. ఓకే, అండ్ మీ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోండి. లాట్ ఆఫ్ గ్రీన్స్ తినండి, గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ తినండి, అండ్ వైటమిన్ సి ఎక్కువ తినండి. ఓకే, సో ఇది హెల్త్కి రిలేటెడ్ ఎనర్జీస్ ఇలా వస్తున్నాయి. ఓకే, సో మీ అబండెన్స్ని చూసి కొంతమంది ఈవిల్ ఐ అనేది కూడా పంపిస్తున్నారు. సో దానికి కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. లైక్ వేరింగ్ ఈవిల్ ఐ ఆర్ వేరింగ్ ఎనీ గాడ్ పెండెంట్ ఉంటుంది కదా, అలాంటి పెండెంట్ కూడా మెడలో వేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే ఎల్లో అండ్ రెడ్ కలర్ థ్రెడ్స్ కట్టుకుంటారు చాలామంది. మౌలి రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్కి కట్టుకుంటూ ఉంటారు, అలా కట్టుకోండి. అలా చేయడం వల్ల కూడా మీకు ఈవిల్ ఐ అనేది మీ వరకు రాకుండా మీరు ఆపుకోవచ్చు. ఓకే, అండ్ క్రిస్టల్స్ వేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈవిల్ ఐ క్రిస్టల్స్ ఉంటాయి, అవి వేసుకోవడానికి ట్రై చేయండి.
ఒకవేళ కావాలి అనుకుంటే నాకు ఆర్డర్ చేసుకోవచ్చు. అవి తప్పకుండా మీకు పంపించడం అనేది జరుగుతుంది విదిన్ 2-3 వర్కింగ్ డేస్. సో 2026 క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి. సో రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఇప్పటి వరకు కనుక ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అక్కడ హైప్ చేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 6 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ సైన్స్ అండ్ నెంబర్స్ ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఆల్ఫాబెట్స్ చెప్పలేదు ఇక్కడ, ఎందుకంటే ఆల్ఫాబెట్స్ చెప్పినప్పటి నుంచి ఇక్కడ వ్యూవర్స్లోని ఓన్లీ సేమ్ ఆల్ఫాబెట్స్ ఉన్న వాళ్ళకే రీడింగ్ రెజొనేట్ అవుతుందా అనే క్వశ్చన్లో ఉండిపోతున్నారు. సో ఆల్ఫాబెట్స్ చెప్పడం మానేశాను అందుకే. ఓకే, సో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వలేదు రీడింగ్ అంతా చూసాక కూడా అనుకుంటే వీడియోని స్కిప్ చేసేయచ్చు, ఆర్ ఈ రీడింగ్ మీది కాదు. ఓకే, సో వీడియో ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్